అందరికీ నమస్కారం. నేను మీ భాస్కర్. వెల్కమ్ టు వైబిఆర్ ఎడ్యుకేషన్ తెలుగు. మరి న్యూ ఇయర్ రోజున ఏపీ గ్రూప్ 2 అభ్యర్థులకు ఫ్రీ టెస్ట్ సిరీస్ నిర్వహణ గురించి ఇండియన్ ఎకానమీ చిరంజీవి సార్ మన ఛానల్ లైవ్ ద్వారా అయితే చెప్పడం జరిగిందండి. సో దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారండి. సో షెడ్యూల్ గురించి మాట్లాడుకునే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రమా, నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది. అలానే మిత్రులారా, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏ రోజైతే ఏ టెస్ట్ ఉంటుందో ఆ టెస్ట్కి సంబంధించి విత్ ఇన్ 1 అవర్లో ఆ టెస్ట్ యొక్క పేపర్ అనాలిసిస్ అనేది మన ఛానల్లో ఉంటుందండి. సో మీరంతా సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. అలానే నేను కింద లింక్లో మన వాట్సాప్ ఛానల్ కూడా ఇస్తానండి. సో వాట్సాప్ ఛానల్లో మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వండి. అందులో క్వశ్చన్ పేపర్స్ నేను పెట్టడం జరుగుతుంది. సో అలానే కరెంట్ అఫైర్స్ కూడా మేము అక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. అలానే ఈ టెస్ట్ సిరీస్కి సంబంధించి మరి ఎవరికి కాంటాక్ట్ అవ్వాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనికి సంబంధించి ప్రతిదీ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫస్ట్ మనం ఒకసారి చూద్దామండి. సో ఏంటి ఇచ్చారంటే శ్రమించి సాధించు అని చెప్పి ఒక హెడ్డింగ్తో ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తున్నారండి. సో ఆల్రెడీ తెలుసు మనందరికీ గ్రూప్ 2కి సంబంధించి 5 విభాగాలు ఉన్నాయండి. ప్రతి విభాగం 30 మార్కులు. సో మొత్తంగా 150 మార్కులకు సంబంధించి మనకి ఇక్కడైతే మొత్తం సిలబస్ ఆఫ్గా చేసి 5 టెస్టులు నిర్వహిస్తారండి. లాస్ట్కి ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుందండి. మొత్తంగా 6 టెస్టులు అయితే ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ ఏంటి ఇచ్చారంటే చూద్దాం ఒకసారి. గ్రూప్ 2 స్క్రీనింగ్ పరీక్షలో ఉన్న 5 అంశాలను ప్రణాళికబద్ధంగా క్రమశిక్షణతో ప్రిపేర్ అయిన ఎడల 55 రోజుల్లో మెయిన్స్ను సులభంగా అర్హత పొందవచ్చు అని చెప్పి ఇక్కడ చెప్పారండి. సో ఈ రోజు నుండి మనకి 55 రోజులు ఉందండి. సో 55 రోజులకు సంబంధించి మనకు షెడ్యూల్ అయితే ప్రిపేర్ చేయడం జరిగిందండి. సో మీరు దీన్ని పాటిస్తే ఖచ్చితంగా మీరు ప్రిలిమినరీ పరీక్షలో విజేతలుగా నిలుస్తారండి. సో చూద్దామండి టైం టేబుల్ ఒకసారి. సో ఫస్ట్ టెస్ట్ అనేది జనవరి 9వ తేదీ జరుగుతుందండి. సో దీనికి రిజిస్ట్రేషన్ చివరి తేదీ అంటే ఈ రోజు నుండి రిజిస్ట్రేషన్ జరుగుతుందండి. సో దీనికి సంబంధించినటువంటి చివరి తేదీ ఏంటంటే జనవరి 5వ తేదీ అండి. సో ఫస్ట్ టెస్ట్ మార్కులు ఏంటంటే 100 మార్కులు అండి. సో సబ్జెక్ట్ ఫస్ట్ టెస్ట్కి సంబంధించిన సబ్జెక్ట్ ఏంటంటే ఇండియన్ హిస్టరీ, ఇండియన్ సొసైటీ అండి. సో ఇండియన్ హిస్టరీ 50 మార్క్స్కి ఉంటుందండి, ఇండియన్ సొసైటీ 50 మార్క్స్కి ఉంటుందండి. సో టోటల్గా మనకు 100 మార్క్స్. సో దీనికి సంబంధించి ఇండియన్ హిస్టరీలో ప్రాచీన యుగం మొత్తం అండి, అంటే సింధులోయ నాగరికత నుండి మనం ఎక్కడి వరకు అంటే లాస్ట్ ఎక్కడంటే మనకు హర్షవర్ధనుడి వరకు అండి, అక్కడి వరకు ప్రాచీన యుగం మొత్తం అండి. ఆ తర్వాత మధ్యయుగంలో చోళల పరిపాలన వ్యవస్థ నుండి ఢిల్లీ సల్తనత్ వరకు ఫస్ట్ టెస్ట్ అయితే ఇండియన్ హిస్టరీకి సంబంధించి 50 మార్కులకు ఉంటుందండి. అలానే ఇండియన్ సొసైటీ 50 మార్క్స్కి భారతీయ సమాజ నిర్మాణం అంటే ఫస్ట్ పార్ట్ అంతా అంటే సిలబస్ ప్రకారంగా ఈ యొక్క షెడ్యూల్ని నిర్ణయించడం జరిగిందండి. సిలబస్లో భారత సమాజ నిర్మాణానికి సంబంధించి ఏ పార్ట్లు అయితే ఉన్నాయో ఆ పార్ట్ అన్న లెసన్స్ అన్నీ చదువుకోవాలి. అలానే సామాజిక సమస్యలు అని చెప్పి 2వ పార్ట్లో కులతత్వం, మతత్వం మరియు ప్రాంతీయకరణ అని చెప్పి ఈ 3 పార్ట్లు కూడా చదవాలండి. సో మొత్తంగా ఫస్ట్ పార్ట్ అంతా, సెకండ్ పార్ట్లో ఈ 3 అంశాలు ఇవంతా కలిపి జనవరి 9వ తేదీన 100 మార్క్స్కి ఫస్ట్ టెస్ట్ అయితే ఉంటుందండి. సో దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఏంటి అంటే జనవరి 5వ తేదీ అండి. మరి రెండో టెస్ట్ ఎప్పుడంటే జనవరి 18వ తేదీ ఉంటుందండి. సో రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఎప్పుడంటే జనవరి 14వ తేదీ అండి. సో దీనికి కూడా 100 మార్క్స్ అండి. సో ఇక్కడ కూడా ఇండియన్ హిస్టరీ, ఇండియన్ సొసైటీ ఇవ్వడం జరిగింది రెండో టెస్ట్లో కూడా. సో ఇండియన్ హిస్టరీలో మధ్యయుగం అంటే మనం ఇంతకుముందు ఢిల్లీ సల్తనత్ వరకు చదివాం కదండి. సో ఇక్కడ మొఘల్ సామ్రాజ్యం నుండి ఎక్కడి వరకు అంటే మొఘల్ సామ్రాజ్యం నుండి స్టార్ట్ అవుతుందండి ఎగ్జామ్. అలానే ఆధునికం కూడా ఇక్కడ ఉంటుందండి. సో ఇక్కడ మిడివల్ హిస్టరీ ఆఫ్, అలానే మోడర్న్ మొత్తం అండి ఇక్కడ. సో 50 మార్క్స్ ఇక్కడ ఉంటుంది. అలానే ఇండియన్ సొసైటీలో మిగతా రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఆ పార్ట్ మొత్తం అండి ఇక్కడ. సో మొత్తంగా 100 మార్క్స్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో జనవరి 27న 3వ టెస్ట్ ఉంటుందండి. సో దీని రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఏంటంటే జనవరి 23వ తేదీ అండి. సో ఈ యొక్క టెస్ట్ అనేది మనకు 100 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ జాగ్రఫీ, మెంటల్ ఎబిలిటీ. సో జాగ్రఫీ 50 మార్కులు, మెంటల్ ఎబిలిటీ 50 మార్కులకు ఉంటుందండి. సో
జాగ్రఫీకి సంబంధించి మనకు సాధారణ మరియు భౌతిక భూగోళ శాస్త్రం అనేది ఇవ్వడం జరిగిందండి. మొత్తం పార్ట్ అంతా. సో ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్ అంటే భూమి యొక్క అంతర్నిర్మాణం నుండి లాస్ట్ వరకు చదువుకోవాలండి. సో మెంటల్ ఎబిలిటీలో 50 మార్క్స్కి ఏమి ఇవ్వడం జరిగిందంటే లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ. సో ఇక్కడ 2 పార్ట్లు అండి, లాస్ట్ 2 పార్ట్స్ ఉంటాయి కదా, ఆ 2 పార్ట్స్ కూడా ఇక్కడ జరిగిందండి. మొత్తంగా 100 మార్కులు టెస్ట్ కండక్ట్ చేస్తారండి. సో 4th టెస్ట్ ఎప్పుడు ఉంటుందంటే ఫిబ్రవరి 5వ తేదీ ఉంటుందండి. సో దీనికి రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఎప్పుడంటే ఫిబ్రవరి 1వ తేదీ అండి. సో మొత్తంగా ఈ టెస్ట్ కూడా 100 మార్కులకు ఉంటుందండి. సో మిగిలిన రిమైనింగ్ జాగ్రఫీ 2 పార్ట్లు ఏవైతే ఉన్నాయో భారత మరియు ఆంధ్రప్రదేశ్ భౌగోళిక శాస్త్రం, అలానే భారత మరియు ఆంధ్రప్రదేశ్ మానవ భూగోళ శాస్త్రం, ఈ 2 కలిపి జాగ్రఫీ ఉంటుందండి. అలానే మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ప్రాథమిక సంఖ్యాశాస్త్రం అంటే ఏదైతే అర్థమెటిక్ పార్ట్ ఉంటుందో అర్థమెటిక్ పార్ట్ కూడా ఇక్కడ ఉందండి. సో టోటల్గా మనకు 100 మార్క్స్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో మనకి ఫిబ్రవరి 14న మన కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ ఉంటుందండి. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే ఫిబ్రవరి 10వ తేదీ అండి. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ మొత్తం అంటే ఏదైతే సిలబస్లో ఇచ్చాడో అంతర్జాతీయ, జాతీయ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంశాలకు సంబంధించి మొత్తంగా చదవాల్సి ఉంటుందండి. అలానే ఫిబ్రవరి 19న మనకు లాస్ట్లో గ్రాండ్ టెస్ట్ ఉంటుందండి. సో ఫిబ్రవరి 15న మనకు రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ అండి. సో ఇక్కడ 150 మార్క్స్ ఉంటుందండి. సో గ్రాండ్ టెస్ట్ అండి ఇదంతా. సో మొత్తం ఏదైతే గ్రూప్ 2 సిలబస్ ఉందో ఆ గ్రూప్ 2 సిలబస్ పైన మొత్తంగా అయితే టెస్ట్ ఉంటుందండి. సో ఇదండి ఈ యొక్క టెస్ట్ సిరీస్. సో మొత్తంగా మనకు 5 టెస్టులు ఉంటాయండి, ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుందండి. సో ఇక్కడ ప్రతి 9 రోజులకు ఒక ఎగ్జామ్ జరుగుతుందండి, లాస్ట్ గ్రాండ్ టెస్ట్. సో మొత్తంగా మనకు ప్లాన్ 50 డేస్కి అండి. ఇది 5 డేస్ మీ యొక్క రివిజన్కి ఇచ్చారు. సో 55 డేస్ ప్లాన్ అండి ఇది. సో ఇలా ఉంటుంది ఇది. సో రిజిస్ట్రేషన్ అనేది ఎలా చేసుకోవాలంటే, సో ఇక్కడ టెస్ట్ 1 సంబంధించి గూగుల్ లింక్ ఫామ్ ఇచ్చారండి, టెస్ట్ 2కి సంబంధించి ఇచ్చారు, 3కి ఇచ్చారు, 4కి ఇచ్చారు, 5కి ఇచ్చారు, గ్రాండ్ టెస్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తానండి. సో డిస్క్రిప్షన్లో మీరు గూగుల్ లింక్ని టచ్ చేస్తే, క్లిక్ చేస్తే చాలండి, అది ఓపెన్ అయ్యింది. దానిలో మీరు డీటెయిల్స్ ఎంటర్ చేస్తే చాలు, మీ యొక్క నేమ్ అక్కడ ఎంటర్ అయ్యింది. సో ఎంతమంది హాజరు కాలేదు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇదండి. సో దీనికి సంబంధించి మీకు ఏవైనా సరే డౌట్స్ కానీ ఏవైనా ఉన్నాయంటే సరే ఇక్కడ ఇచ్చిన నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వండి. సో ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీరు ఇన్ఫర్మేషన్ చెప్తారు. లేకుంటే మన వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వండి, లేకపోతే ఇండివిజువల్గా నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. నా నెంబరు మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ నెంబర్కి ఇండివిజువల్గా మెసేజ్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు ఫ్రీ టైంలో ఇస్తాను ఇన్ఫర్మేషన్. సో ఈ యొక్క టెస్ట్ సిరీస్ అంతా ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్, డాక్టర్ వ్యాపాడి చిరంజీవిరావు అండ్ ఆల్సో ఆర్సీ రెడ్డి ఫ్యాకల్టీ బృందం అంతా తయారు చేస్తుందండి ఈ టెస్ట్ సిరీస్. సో మిత్రులంతా ప్రతి ఒక్కరూ వినియోగించుకోండి ఈ టెస్ట్ సిరీస్ని. ఎందుకంటే ఫ్యాకల్టీస్ తయారు చేస్తే టెస్ట్ సిరీస్ ఏ విధంగా ఉంటుందో వారు ఎందుకంటే 30-40 సంవత్సరాలు అనుభవజ్ఞులు కాబట్టి వారి ప్యాటర్న్ ఎలా ఉంటుంది, స్టాండర్డ్ ఏ విధంగా ఉంటుంది, అలానే ఎలా చదవాలి, ఏం చదవాలి మన ఛానల్లో ప్రతి ఒక్కటి వస్తూనే ఉంటుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వారు ఖచ్చితంగా లాభం పొందుతారండి. సో నా నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు దాన్ని చేసుకోండి. అలానే మీకు లింక్ ఫామ్ కూడా ఇస్తాను. సో మీరు ఖచ్చితంగా ఆ లింక్ ఫామ్కి క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇవ్వండి. సో ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. సో మరింత ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తాను ఈ యొక్క గ్రూప్ 2కి సంబంధించి అంతా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.